నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడొద్దు వాహనదారులకు సూచించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు। విజయవాడలో సినీ హీరో కార్తీ సందడి, సత్యం సుందరం చిత్రాన్ని కుటుంబ సమేతంగా వెళ్లి చూడాలంటూ ప్రేక్షకుల విజ్ఞప్తి। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు, భీమడోలు జంక్షన్ కూడలిలో కూటమి నాయకుల దీపారాధన। హిందూ సమాజానికి సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్న మాజీ ఎంపీ భరత్, అసత్యాలను ప్రచారం చేయడం సరికాదంటూ హితవు। ప్రధాన రహదారులపై సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమయ్యే వారిని గుర్తించి పెనాల్టీలు వేయాలని పోలీసులకు ఎమ్మెల్యే కనుము రఘురామకృష్ణరావు సూచించారు। సెల్ ఫోన్ మాట్లాడుతూ వచ్చి ఓ వ్యక్తి మోటార్ సైకిల్తో కోలమూరు గ్రామానికి చెందిన జనసేన ముఖ్య నాయకుడు విన్నకోట మణికంఠను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి। విషయం తెలిసిన ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగా నాగరాజు, టీడీపీ నాయకులు పేరిచెల్ల బాలరాజు, తోటారాము తదితరులతో కలిసి బాధితుడు మణికంఠను పరామర్శించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కారు, మోటార్ సైకిల్ నడిపే వ్యక్తులు సెల్ ఫోన్ మాట్లాడవద్దని సూచించారు। వారానికి 2 రోజులు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడిపే వ్యక్తులను పట్టుకుని తొలిసారి 1000 రూపాయలు చొప్పున జరిమానా విధించాలని సూచించారు। అన్ని ప్రాంతాల్లోనూ ఈ రకమైన నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చని ఎమ్మెల్యే వివరించారు। మణికంఠ జనసేన ముఖ్య కార్యకర్త, అతను తన బైక్ మీద రోడ్డు పక్కన కూర్చొని ఉండగా సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ మీద వేరే వాళ్ళు వచ్చి కూర్చున్న వ్యక్తిని గుద్దివేయడం జరిగింది। సెల్ ఫోన్ మాట్లాడుతూ మోటార్ సైకిల్ నడపడం అనేది కారైనా మోటార్ సైకిల్ అయినా అదొక పెద్ద నేరం। వాళ్ళు ఒక పక్కన ఆపి మాట్లాడుకోవాలి, దూరంగా రోడ్డు మార్జిన్ కూడా వదిలేసి మాట్లాడుకోవాలి। మరి అలా కాకుండా మరి ఈ రకంగా యాక్సిడెంట్లు చేస్తున్నారు। అందుకని ఇప్పుడే ఈయన్ని పరామర్శించిన వెంటనే సిఐ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారిని మొత్తం అన్ని మండలాల్లోనూ చెప్పమన్నా వారంలో ఒక 2 రోజులు ఈ సెల్ ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళని పట్టుకుని పెనాల్టీ వేయడం జరుగుతుంది। ఫస్ట్ టైం 1000 రూపాయలు, ఆ తర్వాత పెనాల్టీ పెరుగుతుంది। సో ఎవరూ కూడా దయచేసి మాట్లాడుకోవాలి అంటే పక్కకు ఆగి మాట్లాడుకోండి, కానీ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే మీరు పైకి వెళ్ళిపోవటం, పక్కని పైకి పంపేయటం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా పక్కన కూర్చొని మాట్లాడుకుని వెళ్ళండి నిదానంగా। దానివలన ఎటువంటి నష్టము, ఎవరికి ప్రమాదం ఉండదు। సో మొత్తం అందరికీ కూడా ఇది ఉండికే కాదు, అందరూ కూడా రేపో మాపో ఈ డ్రైవ్ మొదలు పెట్టవలసిందే। ఈ నియమ నిబంధనలన్నీ స్ట్రిక్ట్గా పాటించవలసిందిగా। మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడిన 2 అంతర్ జిల్లాల దొంగలను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు। వారి నుంచి 40 లక్షల రూపాయల విలువైన 45 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు। మంగళవారం గణపవరం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు చెందిన ముసలయ్య చెడు వ్యసనాలకు బానిసై పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ప్రాంతానికి చెందిన చిన్న అనే వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్ చోరీ చేసేవారని, ఏలూరు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో మోటార్ సైకిల్ చోరీకి పాల్పడినట్టు తెలిపారు। ముసలయ్యను పట్టుకుని అతని నుంచి 16 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు। ఇద్దరి వద్ద మొత్తం 40 లక్షలు విలువ చేసే 45 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు ఏలూరు డీఎస్పీ తెలిపారు। నిందితులను చాకచక్యంగా పట్టుకున్న నిడమరు సిఐ సుభాష్, గణపవరం ఎస్ఐ మణికుమార్ సిబ్బందిని డీఎస్పీ శ్రవణ్ కుమార్ అభినందించి క్యాష్ రివార్డును అందజేశారు। గణపవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అంతర్జిల్లాల నేరస్తుడిని కొన్ని మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే నేరస్తుని పట్టుకోవడం జరిగింది। ముద్దాయి పేరు ఇతను చప్పిడి ముసలయ్య, కొయ్యలగూడెం మండలం ఇతను గణపవరం మండలంలో ఉన్నటువంటి శెట్టి చిన్న అని అతనితో స్నేహం చేసి వీళ్ళిద్దరూ దొంగతనాలు చేయాలని, మోటార్ సైకిల్స్ చేయాలని లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేస్తూ మొన్నటే శెట్టి చిన్నాన్ని అరెస్ట్ చేయడం జరిగింది। ఆ క్రమంలో భాగంగా ఇతను తప్పించుకోవటం, ఇతన్ని మళ్ళా కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి మన సుభాష్ సిఐ నేతృత్వంలో ఈ గణపవరం ఎస్ఐ గారు, మణికుమార్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా అతన్ని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది। అతనితో మాట్లాడినప్పుడు అతని యొక్క ఇంట్రాగేషన్లో కానీ అతని యొక్క చెప్పిన దాన్ని బట్టి ఈరోజు అతను ఒక 16 మోటార్ సైకిళ్ళు, ఆటో కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది। మొత్తంగా 45 వాహనాలు
40 లక్షల రూపాయలు విలువైనటువంటి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసును ఛేదించినటువంటి మా సిబ్బంది అందరికీ కూడా, ముఖ్యంగా మన సుభాష్ సిఐ, అదేవిధంగా ఎస్ఐ గారు, తర్వాత కష్టపడిన ప్రతి కానిస్టేబుల్ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళకి కూడా రివార్డ్ రోల్కి సిఫార్సు చేసాం. తొందరలో కూడా రేపు క్రైమ్ మీటింగ్ రోజు నాడు వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వాహనదారులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ బళ్ళుని పెట్టుకునేటప్పుడు సరైన లాక్స్ వాడండి. మీరు పెట్టుకున్న దగ్గర కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని. ఇష్టమైనట్టుగా బళ్ళు ఎక్కడ పడితే రోడ్డు మీద వదిలిస్తే ఇట్లాంటి దొంగలు ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని బండి పాటు చేసినప్పుడు జాగ్రత్తగా ఉంచుకొని కోరుతున్నాం. ఇద్దరు కూడా ఈ ఏరియాలోనూ, అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా, ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత ఏలూరు జిల్లా, గుంటూరు దాకా కూడా వెళ్ళి వీళ్ళు వాహనాలు దొంగతనం, అటు రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా కూడా వెళ్ళి వీళ్ళు దొంగతనాలు చేయడం జరిగింది. మొత్తం కూడా 45 వెహికల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. విజయవాడలో సినీ హీరో కార్తీ సందడి చేశారు. తాను నటించిన సత్యం సుందరం చిత్ర విజయోత్సవాల వేడుకల్లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. సత్యం సుందరం సినిమాలో స్నేహం గొప్పదనం గురించి ఉంటుందని, కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి చూడదగ్గ చిత్రమని అన్నారు. తాను కూడా ఇంజనీరింగ్ విద్యార్థిని అంటూ విద్యార్థి జీవితం గురించి గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సరైన లక్ష్యం ఎంచుకుని ఉన్నత ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందు 2018లో విజయవాడకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్, అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు పీపుల్ ఆర్ ఎంజాయింగ్. డెఫినెట్గా అబౌవ్ 30కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. బట్ బిలో 30 కూడా నచ్చుతుంది. దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో 15 years తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను. సో ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఐ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాకీ. ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ బ్యూటిఫుల్గా ఈ అడాప్టెడ్ టు దిస్. అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ కనెక్టింగ్. చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ. నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది. సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్. యూఎస్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు, మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్. సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి, అందరికి థ్యాంక్స్ చెప్పాలి, అందుకే ఇక్కడ వచ్చాము. సో థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ కూడా మీ ఫీడ్బ్యాక్కి, మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా థ్యాంక్స్. I always had confidence in the way audience will receive it. I never had any doubt, because if it can engage me, it can engage the audience. See, I had no other option. If Karthi sir didn't agree to this script, then I would have gone for some other script. I wouldn't have done this. So I didn't have any option for Karthi sir and Arvind sir. It was fixed. So initially it was written as a novel. So at that time I didn't have any plans to make this as a movie. I was planning to publish the novel. But once when I decided that I'm going to make it as a movie, then I decided. And the main reason is that character has to be innocent. It shouldn't perform like an innocent. Deep inside it has to be innocent. And he is a master of performing as an innocent, performing innocent characters. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్. ఫస్ట్ నేను తమిళలోనే చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది. సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. సో ఇవన్నిటినీ ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్, అక్కడి నుంచి అమరావతి దగ్గర కాబట్టి, సో అక్కడ ఆ శివుడి గుడి ఏమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు. మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండానే ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక. అందులో సినిమా థియేటర్లో కూడా నాకు చాలా ఇష్టమైన చిరంజీవి గారి సినిమానే పెట్టాను అందులో. సో కార్తీ గారికి కూడా ఇష్టం. సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడి సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను. సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తానన్నాను. సో అవన్నీ కూడా థియేటర్లో చాలా వర్కౌట్ అయినాయి. అంటే వీటికి కారణం అదే, ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి, పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలన్న కోరిక సగటు ప్రేక్షకుడిగా నేనేం థియేటర్లో చూద్దాం అనుకున్నాను, అది రాశాను. అది తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణల నేపథ్యంలో
ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ఏలూరు జిల్లా భీమడోలులో కూటమి నాయకులు దీపాలు వెలిగించారు. సోమవారం సాయంత్రం భీమడోలు జంక్షన్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయం వద్ద కూటమి నాయకులు 108 దీపాలు వెలిగించి గోవిందనామాలు పఠించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నామని, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రత్తి మదన్, గన్ని గోపాలరావు, కరణం పెద్దిరాజు, తమ్మన రామకృష్ణ, రామూర్తి, పుల్లయ్య నాయుడు, అజయ్, గిరి తదితరులు పాల్గొన్నారు. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదం ఏదైతే ఉందో, ఎంతో ప్రీతికరమైన శ్రీవారి లడ్డూలో అపవిత్రమైన పదార్థాలు కలిపి పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేశారని ఏదైతే మన ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ల్యాబ్ రిపోర్టుల ద్వారా కూడా ఆయన రుజువు చేసిన ఈ తరుణంలో సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మం అంటే ఒక మతం కాదు, అది మన ఆచార వ్యవహారం అని చెప్పి డిప్యూటీ సీఎం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కుడిదల పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షని ఆయన పూనుకుని, మరి దాంట్లో ప్రతి ఒక్కరు ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని చెప్పి మరి ఈ రోజు నుంచి వరుసగా 3 రోజులు కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ రోజు దీపారాధన కార్యక్రమంతో దాన్ని ప్రారంభించాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మా ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు ఆదేశాల మేరకు ఈ రోజు బేవడల మండలం, బేవడల గ్రామంలో కూటమి పార్టీలు, మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు అందరి సమక్షంలో ఈ రోజు బేవడల జంక్షన్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారకాధీశుల వారి రూపక దేవాలయం ముందు భారీగా అంటే 108 దీపాలతో దీపారాధన కార్యక్రమం చేయడం జరిగింది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం పాశ్చాత్య మరి దీక్షని పవన్ కళ్యాణ్ గారు 11 రోజులుగా మరి చేయడం జరుగుతుంది. వారికి మద్దతుగా మరి హిందూ దేవాలయాల్లో మరి కూటమి అభ్యర్థులు మరి జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా ఆయనకు మద్దతుగా ఈరోజు దీపారాధన మరి భీమడోల్ జంక్షన్లో రూపక ఆలయంలో మరి చేయడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా గ్రహించాలి, ఈ వైసీపీ ప్రభుత్వం అనేక దుర్మార్గాలు చేయడమే కాకుండా ఈ కల్తీ చేసి మన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నాడు. కాబట్టి అది అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆ భగవంతుని మమ్మల్ని క్షమించమని మరి మన తెలుగు వారందరినీ ప్రపంచంలో ఎక్కడున్నా ఆ వెంకటేశ్వర స్వామికి మరి క్షమాపణ చెప్పుకుంటూ మరి ఈ ప్రాచ్యాత దీక్షను మరి పవన్ కళ్యాణ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన కూటమి తరపున ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.